ప్రధానంగా టీడీపీ ఫీజు రియంబర్స్మెంట్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అదే సమయంలో అసెంబ్లీలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే టీఆర్ఎస్ పార్టీలో ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ పైన మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. పార్టీ టైంలో ఈ వారం టీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం మొదటి నుంచి కూడా అసెంబ్లీలో ప్రధానంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పేసి టీఆర్ఎస్ ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. అయితే దానిలో భాగంగానే గవర్నర్ ఆ ప్రసంగాన్ని పూర్తిగా కూడా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలమైనప్పటికీ ఈ యొక్క గవర్నర్ను ఏమాత్రం కూడా ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన చాలా దురదృష్టకరం అని చెప్పేసి దాంతో పాటుగా ఆ ప్రసంగం ఇస్తున్న సమయంలో టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు టీడీపీ సంబంధించిన నేతలే కావచ్చు, తెలంగాణకు సంబంధించిన నేతలు పూర్తిగా కూడా తమ యొక్క స్థాయిని మర్చి అంటే ఒక గవర్నర్ పై ఆ విధంగా దాడులకు పాల్పడేంత పని చేయడం సరైనది కాదని చెప్పేసి ఆ పేపర్లు చింపేయడం కానీ, దాంతోపాటు కుర్చీలు బల్లలు ఎత్తివేయడం, అసెంబ్లీలో ఇటువంటి చర్యలు చేపట్టడానికి పూర్తిగా కూడా వ్యతిరేకత ఏర్పడింది. ఏదేమైనప్పటికీ తాము టీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులు ఏదైతే అనుకునే అసెంబ్లీలో గవర్నర్ ప్రవేశపెట్టే తీర్మానాన్ని కానీ ప్రసంగాన్ని కానీ ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పడము చెప్పినట్టుగానే దానిలో భాగంగానే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేపట్టడము, దానిలో భాగంగానే టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కొందరు అసెంబ్లీలో బల్లలపైకి ఎక్కేసి నిరసనలు తెలపడము, ఆ మైక్ లాగడము, ఇటువంటి ఎప్పుడు అసెంబ్లీ చరిత్రలోనే ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా సంఘటన చోటు చేసుకోలేదు. ఇటువంటి ప్రసంగం అంటే గవర్నర్ ప్రసంగాన్ని ఈ విధంగా అడ్డుకోవడం సరైనది కాదని చెప్పేసి ముక్తకంఠంతో ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన నేతలు కొందరు వీటిని వ్యతిరేకించారు. అయితే ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ మాత్రం వారు టీఆర్ఎస్ చేసిన నేతలు చేసిన ఒక నిరసనలు కానీ ఆందోళన కాబట్టి సమర్థించుకున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు సంబంధించిన అంశము గవర్నర్ ప్రసంగం లేకపోవడంతోనే ఇటువంటి తమ యొక్క నిరసనలు తెలిపామని చెప్పేసి టీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇదే అంశంపై గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న దానిపై ఒక జేపీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా టీఆర్ఎస్ నేతలు మండిపడడం జరిగింది. అయితే జేపీ తను టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించే కావచ్చు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన టీడీపీ నేతలను ఉద్దేశించి కావచ్చు ఆడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రావద్దు, భారతదేశంలో ఇటువంటి అసెంబ్లీలో ఇటువంటి వ్యవహారం బాగలేదు, కొందరు కావాల్సుకొని ఇట్లా చేయడం ఒక రాజకీయ లబ్ధి కోసం కానీ ఇతర కొన్ని వ్యాఖ్యలు చేయడానికి ఇటు టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే తాను మీడియా పాయింట్ వద్ద జేపీ మాట్లాడుతున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలతో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేటీఆర్ కొన్ని జేపీని ఒక విమర్శించడంతో పాటు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని అదిగా తీసుకున్న కొందరు టీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణుల కారు డ్రైవర్ ఈటల రాజేందర్ కారు డ్రైవర్ జేపీపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిని కూడా ఒక ఎమ్మెల్యేపై దాడి జరగడం అనేది చాలా దురదృష్టకరం. దాంతో పాటుగా అసెంబ్లీలో లాబీలో ఉన్న వాళ్ళు అసెంబ్లీ ప్రాంతంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ముక్త కంఠంతో పలువురు పార్టీ శ్రేణులు కావచ్చు ఇతరులు కూడా ఖండించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈటల రాజేందర్ డ్రైవర్ మల్లేష్ పై గాను ఇంకో కొందరిపై ఈ యొక్క కేసు కూడా నమోదు అవడం జరిగింది. అయితే ఒక జేపీపై దాడిని తీవ్ర స్థాయిలో విమర్శలు వెలుపుచ్చాయి. అయితే ఏదేమైనప్పటికీ అసెంబ్లీ తీర్మానంలో మాత్రం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ ఈ యొక్క వ్యవహారంపై తీవ్రంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. టీఆర్ఎస్ సంబంధించిన నేతలు ముగ్గురిని కూడా వారం రోజుల పాటు సస్పెండ్ చేయాలని చెప్పేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న తీరు ఇప్పుడు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడడం, దాంతోపాటు విమర్శలు చేయడము, ప్రసంగాన్ని అడ్డుకునేందుకు పేపర్లు చించివేయడం, ఇటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ వారం రోజులు సస్పెండ్ వేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. దీన్ని ఏకగ్రీవంగా కొందరు ఒప్పుకున్నప్పటికీ టీఆర్ఎస్ సంబంధించిన నేతలను వారం రోజుల పాటు సస్పెండ్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కావచ్చు, విద్యాసాగర్ కావచ్చు, సన్నయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు. తాము చేసిన చర్యలపై ఇటువంటి చర్యలు తీసుకోవడం సమంజసం కాదు అని చెప్పేసి వీరు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ
ప్రస్తుతం ఈ వారం మాత్రం కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ చరిత్రలోనే ఎప్పుడు జరిగినంత విధిగా ఈ సంవత్సరము ఈసారి ఇటువంటి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని తమ యొక్క ఉద్యమాన్ని మరోసారి ఉద్రిక్త రూపంలో దాల్స్తుందని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వీరు చేసిన టీఆర్ఎస్ నేతలు చేసిన గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ఒకంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా ఈ పార్టీ శ్రేణుల్లో మాత్రం కొంచెం తమ ఉద్యమం రూపాన్ని చాటుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ లో ఈ వారం జరిగిన పరిణామాలు ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రత్యేకంగా తెలంగాణ జేఏసీ సంబంధించి సహాయ నిరాకరణకు ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం కూడా అంటే తెలంగాణ ప్రాంతంలో సక్సెస్ అయినట్టుగా టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని చెదురుమదురు ఘటన తప్పించి దరిదాపున కూడా ఎటువంటి శాంతియుత వాతావరణంలోనే ఈ యొక్క సహాయ నిరాకరణ జరుగుతుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సహాయ నిరాకరణ ద్వారా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క సహాయ నిరాకరణకు ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన నేతలు కూడా చాలా చోట్ల నిరసన కార్యక్రమాలు వీటికి పురుగొల్పడం జరిగింది, నిరసనలు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సహాయ నిరాకరణ ఉద్యమం కొంచెం ఉద్రిక్త రూపం దాల్స్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు టీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా రాస్తారోకలు ఆందోళన బాట పట్టినారు. దానిలో భాగంగానే సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన కొన్ని రోజులు అంటే ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత ఆ రాస్తారోకలు ఇటువంటి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే పలు చోట్ల రాస్తారోకలతో తమ నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి ఈ వారం చోటు చేసుకున్న పరిణామాలు. కెమెరా పర్సన్ కోటితో రాజు, ఛానల్ 4 హైదరాబాద్. శాసనసభలో టీఆర్ఎస్ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం, అలాగే మీడియా పాయింట్ వద్ద జేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి చేయడం వంటి విషయాలను అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం తాము చేసింది కరెక్టేనంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఇక టీఆర్ఎస్కు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు హరీష్ రావు, సమ్మయ్య, విద్యాసాగర్ రావులను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై కూడా టీఆర్ఎస్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక జగన్ విషయానికి వస్తే జగన్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్పై మరోసారి దీక్ష కూర్చోవడం జరిగింది. సో జగన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పార్టీ టైంలో ఈ వారం జగన్ విషయానికి వస్తే మాత్రం మరో పోరుకు సిద్ధమయ్యారు. జగన్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా విద్యార్థుల సమస్యలను ముందుకు తీసుకొని తన యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు సాగించారు. దానిలో భాగంగానే ఫీజు 4 అనే సబ్జెక్ట్ తీసుకొని ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించాలనే ఒక ఉద్యమంతో ముందుకు సాగుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజల నుండి ఇటు విద్యార్థుల నుండి అన్ని స్థాయిలో తగ్గట్టు అందరి ఆదరణకు నెలకొల్పుకునే ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ముమ్మరంగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎన్నో రకాలుగా అంటే ఒక్కొక్క సమస్యపై ఒక్కొక్క విధంగా దీక్షలు చేపడుతున్న జగన్ ప్రస్తుతం ఫీజు 4తో ఫీజు రియంబర్స్మెంట్ పై దృష్టి సాధించేసి విద్యార్థులతో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు ధర్నాకు శ్రీకారం చుట్టారు. అయితే రెస్పాన్స్ ప్రభుత్వం నుంచి సరైన స్పందన కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారం రోజులు దీక్షగా దాన్ని మలుపుకోవడం జరిగింది. అయితే వారం రోజులు దీక్షకు శ్రీకారం చుట్టారు. ఒకటి రోజు అనుకున్న దీక్షను వారం రోజులకు పొడిగించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క దీక్షకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుండి సుమారు 3,400 కోట్లు విద్యార్థులకు చెల్లించవలసి ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి అమౌంట్ కూడా ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జగన్ ఆరోపించడం జరుగుతుంది. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పై తన పోరాటం సాగిస్తున్నట్టుగా జగన్ చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ జగన్ చేస్తున్న ఈ దీక్ష వల్ల దీక్షతోని ప్రభుత్వంలో కూడా స్పందన వచ్చిందని చెప్పేసి వారు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నిన్న ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించేసి 1000 కోట్లను విడుదల చేస్తున్నట్టుగా విద్యార్థులకు ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్న జగన్ వర్గమే కావచ్చు, ఇతర నేతలే కావచ్చు, అసెంబ్లీ వద్ద ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి జగన్ వర్గానికి సంబంధించిన నేతలు ముఖ్యంగా ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రభుత్వ తీరును విమర్శించడం జరిగింది. అయితే మరోవైపు ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున దీక్ష చేపట్టిన జగన్ కూడా ఆ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో లేని విధంగా ఆ ప్రభుత్వంపై ఎక్కడలేని ఎన్నో ఆరోపణలు కూడా గుప్పించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆ పథకాలన్నిటి కూడా నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇవి కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద
కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది. ఇది ఇలాగనే వదిలిస్తే కనుక రానున్న రోజులలో విద్యార్థులకు చాలా సమస్యలు ఎదురవుతాయి. కనుకనే తాము ఒకరోజు దీక్ష అనుకున్నది వారం రోజుల దీక్షగా మలుచుకున్నామని చెప్పేసి జగన్ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కూడా గుర్తించడం జరిగింది. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు, ప్రభుత్వం చాలా అంధకారంలో ఉండే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి జగన్ చెప్పడం జరుగుతుంది.